కట్నం ఇచ్చి కొనుక్కున్నామా? ఒక్కసారి మానవత్వంతో ఆలోచిస్తే మనుషుల్లో మార్పు వస్తుంది, పరివర్తన వస్తుంది. సరే, ఇప్పుడు అక్కడ జరిగింది, దాని మీద కేసులు పెడతామని అనిత గారు కూడా మన ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి చెప్పారు. నష్టపరిహారాలు ఇస్తుంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు, గాయపడిన వాళ్ళకి 2 లక్షలు ప్రకటించారు. ఇవన్నీ బాగానే ఉందండి. ఏదో చనిపోయిన తర్వాత ఇలాంటివి చేయడము, చట్టాలు, వాటి కేసులు, ఇవన్నీ తూతూ మంత్రాలు. ఆఖరి కేసులు ఏమి నిలవు. మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం, ఇలాంటి అక్రమాలు, అన్యాయాలు చేసిన వాళ్ళు సులభంగా తప్పించుకోవడానికి అవసరమైన అన్ని లుసుగులు ఉన్నాయి. అందుకనే అధికారులు ఇక నుంచైనా జాగ్రత్త వహించండి. కక్కుర్తిపడి అవినీతి సొమ్ము కోసం, లంచాలు మేయడం కోసం సమాజాన్ని నాశనం చేయకండి. మార్పు రాకపోతే సమాజం విచ్ఛిన్నమైపోతుంది. ఎంత ప్రభుత్వాలు అభివృద్ధి చేసినా, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా అవినీతి పరులు, అక్రమాలు చేసేవాళ్ళు, స్వార్థపర శక్తులు ఉంటే ఈ సమాజం చెడిపోక ఏమవుతుందండి? అందుకే ఇప్పటికైనా మనలో మార్పు రావాలండి, మార్పు రావాలి. అధికారుల్లో, వ్యాపారుల్లో, ఏ ట్రావెల్స్ కానీ ఇంకొక వ్యాపారం కానీ చట్టబద్ధంగా, న్యాయసమ్మతంగా డబ్బు సంపాదించవచ్చన్న మార్గాలు అన్వేషించండి. ఉన్నదొకటి చేసేదొకటి అన్నీ ఇలా ఉంటే సమాజం చెడిపోతుంది. ప్రభుత్వం కూడా ఉక్కు పాదవేశాన్ని చేయాలండి. ఇలాంటివి జరిగినప్పుడు అధికారులను ఎందుకు సస్పెండ్ చేయడం లేదు? అధికారులు సస్పెండ్ చేయండి, ఆ తర్వాత వాళ్ళు కోర్టుకు పోతారు. భయం ఉండాలండి, భయం ఉండాలి. నేరం చేసినా, తప్పు చేసినా, లంచం తీసుకున్నా అవమానం పడతాము. ఈరోజు తిరుపతిలో అంటే గత 2-3 సార్లుగా నేరం చేసిన వాళ్ళని రోడ్ల మీద నడిపిస్తున్నారు. ఈ అవినీతి పరులు అలాగే రోడ్ల మీద నడిపిస్తే అయినా బుద్ధి వస్తుంది, జాగ్రత్త పడతారు, సమాజం బాగుపడుతుంది అన్నది నా ఉద్దేశం. ప్రభుత్వాలు, 2 ప్రభుత్వాలు లేదా అన్ని దేశ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కోణంలో ఆలోచించండి, లేకపోతే సమాజం పాడవుతుంది. అందరూ కూడా ఆలోచించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.